Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాకు అత్యంత ఆత్మమిత్రుడు, సోదర సమానుడు అయిన మా జయచందర్ అన్న వాళ్ళ పిల్ల శారీ జ్యోతి ఫంక్షన్ సెలబ్రేషన్స్ చూడబోతున్నారు. ఉదయం త్వరగా లేచి రెడీ అయి బయలుదేరడానికి ముందు మా అమ్మ ఇచ్చిన మంచి టీలో కొన్ని సేవ్ వేసుకొని తింటున్నా. ఎక్కడికి వెళ్తున్నా సరే పేరెంట్స్ చేత్తో డబ్బులు తీసుకోవడం నా అలవాటు. ఇక బయలుదేరే సమయం ఆసన్నమైంది. నిద్రలో ఉన్న మా అల్లుడికి బై చెప్పి అమ్మా నాన్నల అంగీకారం తీసుకొని స్టార్ట్ అయ్యా. సూర్యాపేట ఫంక్షన్ పోతున్నా. సూర్యాపేట ఫంక్షన్ అలాగే మా ఇంటికి సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి మనసులోనే నమస్కరిస్తూ నా ఈ ప్రయాణం సేఫ్గా సాఫీగా జరగాలని వేడుకుంటూ ముందుకు కదిలాను. ఫస్ట్ నా బ్లాక్ మంతర్కి కూడా మంచి ఎనర్జీ డ్రింక్ కావాలి. ₹300 పెట్రోల్ కొట్టించాను. నా బైక్ ఫుల్ జోష్లోకి వచ్చింది. ఆకాశమే హద్దుగా పరిగెడుతుంది. అదేంటో కానీ మార్నింగ్ ఎంత లేజీగా అనిపించినా ఒక్కసారి బైక్ మీద ఎక్కితే చాలు జోష్ ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. నేను ప్రయాణించే రోడ్డుకు సమాంతరంగా ఉదయ సముద్రం ఆనకట్ట నిర్మించబడింది. ఇది చాలా పెద్దది. ఇక చివరికి వచ్చేసరికి అక్కడ డ్యామ్ గేట్స్ కూడా చూడవచ్చు. వర్షాకాలంలో గేట్ల నుండి ప్రవాహాన్ని చూడవచ్చు. చల్లని గాలి శరీరానికి తాకుతూ ఉండగా రోడ్డుకి ఇరువైపులా అందమైన పచ్చని ప్రకృతి స్వాగతం పలుకుతుండగా నా ఈ బైక్ రైడ్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ముందర ఏదో టోల్ గేట్ రాబోతుంది. ఈరోజు మన ప్రయాణంలో కేతపల్లి టోల్ గేట్ మీదుగా సాగిపోతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళామో లేదో అమ్మవారి టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. ట్యూస్డే సండేస్లలో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ. టెంపుల్కి దగ్గరలోనే మూసీ రివర్ చూడవచ్చు. కింద మూసీ ప్రవాహం, పైన రోడ్డు మీద మన జర్నీ. లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంగా ఓల్డ్ బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. ఈ రోడ్డుపై ప్రయాణం చేసి ఎంతో మంది తమ వాహనాలు ఆపుకొని ఇక్కడ సెల్ఫీలు, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. మొదటగా ఇంకో ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి. తర్వాత ఇద్దరం కలిసి ఫంక్షన్స్కు స్టార్ట్ అవుతాం. ఫంక్షన్ హాల్కి వెళ్ళామో లేదో అప్పటికే విందుకు కావాల్సిన వంటలన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం స్నాక్స్, వెల్కమ్ డ్రింక్స్, స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. టీ కనబడితే చాలు నా కాళ్ళు చేతులు మాట వినవు. నేను అన్న ఇద్దరం చీర్స్ చెప్పుకొని తలా ఒక కప్పు తాగాము. టీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చిన ఫ్రెండ్స్ని కలవడం. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఒకరినొకరిని కలుస్తున్నాము. కబుర్లు చెప్పుకుంటూ అసలు టైం ఎలా గడిచిందో కూడా చూసుకోలేదు. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒకరి తర్వాత ఒకటి వెల్కమ్ డ్రింక్స్, సమోసా, స్నాక్స్ అందిస్తూనే ఉన్నారు వచ్చిన అతిథులకు. తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్ కొనడానికి గిఫ్ట్ స్టోర్కి వెళ్ళాము. ఈరోజు సండే కావడం వల్ల ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేయలేదు. మేము వెళ్ళిన షాప్లో కూడా చెప్పుకోదగ్గ గిఫ్ట్స్ మాత్రం కనపడుతున్నాయి. వాటిలో నుంచి మా ఫ్రెండ్స్ మంచి ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించారు. తిరిగే ఫంక్షన్ హాల్కి చేరుకున్నాము. ఫంక్షన్ డెకరేషన్, అరేంజ్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఇక చిన్నారులకు విషెస్ చెప్పడానికి అందరం కలిసి స్టేజ్ మీదకి వెళ్ళాము. మాలో జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి ఎన్నో ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము.
తర్వాత అందరం కలిసి విందు ఆరగించాము. విందు మధ్యలో ఉండగా మా డాక్టర్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. అందరం కబుర్లు చెప్పుకుంటూ విందు కంప్లీట్ చేశాము. ఐటమ్స్ ఎన్ని చేయించారంటే మా అందరి స్టమక్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ మా డాక్టర్ గారితో కలిసి ఫోటోలు దిగాము. విందు తర్వాత ఏమని చెప్పాలి, ఒకవైపు కద్దూకా ఖీర్, మరోవైపు కమ్మని ఐస్ క్రీమ్. వీటితో ఫైనల్ టచ్ ఇచ్చాము. అలా ఈనాటి జ్ఞాపకాలను మదిలో ఉంచుకొని భారమైన హృదయంతో ఫ్రెండ్స్ ఒకరికొకరు వీడుకోలు చెప్పుకొని ఇంటికి బయలుదేరాము. ఇక మార్గ మధ్యలో చూడాలి, దసరా సెలవులు ముగియడంతో సెలవులకు తమ సొంత ఊర్లకు వెళ్లిన వాళ్ళు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రోడ్డు మీద మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక టోల్ ప్లాజా దగ్గర చూడాలి, వందల కొద్ది వాహనాలు ఒకదాని వెనక ఒకటి లైన్ కట్టాయి. అలా టోల్ ప్లాజాను దాటి ముందుకు రాగానే నల్గొండకు వచ్చే మార్గంలో ఒక దేవాలయం ప్రారంభోత్సవం కనబడింది. దేవాలయం రంగురంగుల కళాత్మక శిల్పాలతో చక్కగా నిర్మించారు. ఊరు మొత్తం పండగ వైపు కనబడుతుంది. అలా అలా అన్ని చూసుకుంటూ ముందు కదులుతూ ఇంటికి చేరుకున్నాము. సాయంత్రం పూట మంత్లీ సరుకులు కొనడానికి దగ్గరలోని సూపర్ మార్కెట్కు నేను మా డాడీ వచ్చాము. కావాల్సిన సరుకులు మాత్రం అన్నీ దొరకలేదు. ఉన్న వాటిని ట్రాలీలో వేసుకొని కౌంటర్ దగ్గర బిల్ పే చేసి ఇంటికి వచ్చాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.